హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక చాలా అద్భుతమైన ఒక వీడియో. చాలా చమత్కారమైనటువంటి ఒక వీడియో. వినగానే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి నిజమా? అవునా? అంటూ మీ చెవులను మీరే నమ్మలేరు. అలాంటి ఒక అద్భుతమైన చాలా సింపుల్ అయినటువంటి ఒక పరిహారం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. రూపాయి ఖర్చు లేని పరిహారం. ఎంత అద్భుతమైందంటే మొత్తం విన్నాక మీకే అనిపిస్తుంది. నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. అంతటి అద్భుతమైన పరిహారం ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మిమ్మల్ని కాదన్న మీ లవర్కి ఒక్కసారి ఈ పువ్వును వాసన చూపించండి. పువ్వు కోసం తిరిగే తుమ్మెదల జీవితాంతం మీ చుట్టూ మీ వెంటే గిరగిర బొంగరంలా తిరుగుతూ ఉండిపోతారు. 100% జరిగి తీరుతుందండి ఇది. మరి ఇది ఎవరు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఏ సమయంలో చెయ్యాలి? ఇంతకీ ఆ పువ్వు ఏంటి? ప్రతి ఒక్కటి కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి. వాళ్ళ అబ్బాయి చదువుకున్నాడు, ఎన్నో ఉద్యోగాలకి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ జాబ్ అన్నది సెట్ అవ్వట్లేదు. 1 ఇయర్గా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా తెలిసిన వాళ్ళందరూ ఏంటి మీ అబ్బాయి జాబ్కి వెళ్ళట్లేదా, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడగటం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళకి నిజంగా చిరాకు వచ్చింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక బాబు చూస్తే వాడికి నచ్చిన జాబు వాడికి రావట్లేదు, వాడు వెళ్ళట్లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ప్రాణాలు తోడేస్తున్నారు. అసలు ఆమెకి ఏం ఆలోచించాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ బాబు వాళ్ళమ్మకి. ఇక ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేశారండి ఆవిడ. గురువు గారు ఇచ్చిన పరిష్కారం వల్ల బాబుకి తను కోరుకున్న ఒక మంచి డ్రీమ్ జాబ్, ఒక మంచి కంపెనీలో బెస్ట్ శాలరీ ప్యాకేజ్తో జాబ్ వచ్చిందండి. అవి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నాకు మొన్న కలిసినప్పుడు చెప్పారు రీసెంట్గా, ఇలా అండి బాబుకి జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నామంటూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్టికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా, మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అని అనిపించిన 1 కాదు 2 కాదండి, మనిషికి వచ్చే 1,00,000 ప్రాబ్లమ్స్కి చిటికెలో చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక అంతటి అద్భుతాన్ని చేసే ఆ పువ్వు ఏంటి తెలుసుకుందామా? మీరు ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు. ఎక్కడో ఏదో ఫంక్షన్లో చూశారు, చాలా నచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. వాళ్ళతో ఒకసారి కాల్ మాట్లాడితే బాగుండు, పర్సనల్గా మాట్లాడితే బాగుండు అని మనసు లాగుతూ ఉంటుంది. కానీ మీకు మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి చూడంగానే నచ్చేయంగానే కాల్లో మెసేజో అంటే పరిచయం కోసం వెంపర్లాడితే అసలు నాతో నీకు పని ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది ముందుగా. ఏం చెప్పాలో అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మీ చుట్టూ తిరగాలి, మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజ్ చేయాలి, మీరంటే ఇష్టం ఉందని చెప్పాలి. లేదు మీరిద్దరూ ప్రేమించుకున్నారు, కొన్ని కారణాల వల్ల ఇద్దరు దూరంగా ఉంటున్నారు, మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటున్నారు, చిన్న చిన్న కోపాలే కానీ చిన్న చిన్న పట్టింపులు, ఈగోల వల్ల ఏమవుతుందంటే లోపల కొండంత ప్రేమ ఉన్నా కూడా అది ఇంకా ఓపెన్ అవ్వలేక, ఆ ఈగోను పక్కన పెట్టలేక, అంత ప్రేమన్న ప్రేమను మనసులో దాచేసుకొని అలా ఉండిపోతారు కోపంతో. అలాంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మీ చుట్టూ తిరగాలి, జీవితాంతం మీతో ఉండిపోవాలి. వాళ్ళ కోపాన్ని మర్చిపోవాలి, వాళ్ళ అపార్థాన్నంతా పక్కకు పెట్టేయాలి. లేదు మీరు ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉన్నారనుకోండి, మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వటం, లేదా భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వటం,
మరి ఇటు ఈమె అందంగా లేదా ప్రేమించిన అమ్మాయి గాని, భార్య కానీ అంటే రంభలాగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనసు ఎవరిని ఎందుకు ఇష్టపడుతుంది అంటే అస్సలు అర్థం కాదు. ఎంతో అందంగా ఉన్న ప్రేమించిన అమ్మాయి కానీ, భార్య కానీ పక్కన ఉండంగా ఆటోమేటిక్‌గా పక్కన ఈమె అందానికి సరిపోని అమ్మాయి కనపడ్డా గూడా చూడాలనిపిస్తుంది. మరి ఆ అమ్మాయిలో ఎందుకు ఏం నచ్చుతుందో తెలీదు. అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలా థర్డ్ పర్సన్ అట్రాక్షన్‌లో ఉండి తన జీవితంలో, తన లైఫ్‌లో ఉన్న వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దూరం పెడుతూ ఉంటారు. ముందంత ప్రేమ చూపించకుండా ఉంటారు. పట్టించుకోకుండా ఉంటారు. ముందులాగా కాల్స్, మెసేజ్ ఉండవు. సరే ఇక ఈ అమ్మాయే ఇక ఆగలేక తనతో మాట్లాడకుండా ఆగలేకపోయి కాల్ చేసినా, మెసేజ్ చేసినా కట్ చేయటం. లేదంటే చిరాకు పడటం. అస్తమానం ఏంటి నీకు కాల్స్, మెసేజ్ పనేం లేదా? నేను బిజీ ఉన్నా అంటూ కసురుకోవటం. ఇట్లా ఉంటాయి. ఇక భార్యాభర్తలు అయితే కొంతమంది చీటికి మాటికి చిరాకులు, చికాకులు, రసరసలు. ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఇక భార్య ఏది చేసినా ఆ భర్తకి చిటుక్కున కోపమొచ్చేస్తుంది. భర్త ఏం చేసినా ఆ భార్య గయ్యని లేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. చిరాకు పడుతూ రుసరుసలాడుతూనే ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో అందమైన భార్యను ఉంచుకొని థర్డ్ పర్సన్ అట్రాక్షన్‌లో పడటం. ఎందుకంటే ఇంత అందమైన భార్య ఉన్నా కూడా ఆమెను చూసి చూసి రోజు రోజుకి ఏమనిపిస్తుందో తెలీదు. రొటీన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బోర్ అనిపిస్తుందేమో. ఈమె పెద్ద అందగత్తె కాదు అన్న థాట్ అయితే మనసులోకి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయిని అబ్బా! ఎంత అందగత్తె ఈమె అంటూ మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆమె 24 అవర్స్ మన కళ్ళ ముందు కనబడదు గాబట్టి, మనతో లేదు కాబట్టి. ఆమె ఒరిజినల్‌గా ఎలా ఉంటుంది? ఆమె ఇంట్లో ఎలా ఉంటుంది? మనకు తెలియదు కాబట్టి. అది అభిషేక్ బచ్చన్‌ని అడిగి చూడండి. ఆయన కళ్ళకి ఆమె మహా అందగత్తె అని అనిపించదు ఇప్పుడు. ఒక ఆర్డినరీ లేడీలాగా అనిపిస్తుంది. అంతెందుకు నాగచైతన్య అంతటి అందంగా ఉన్న సమంతను వదిలేసి శోభిత ధూళిపాలన చేసుకున్నాడు. నిజాలు మాట్లాడుకోవాలంటే సమంత అంత అందంగా అయితే ఈమె ఉండదు. మరి ఈమెలో ఏం అందం చూసాడా ఆయన? ఆమెనెందుకు వదులుకున్నట్టు? ఇలా మనసు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఇష్టపడుతుందో, ఎందుకు కోరుకుంటుందో అర్థం కాదు. అలా మీ జీవితంలో ఉన్న మీ పర్సన్ వేరే థర్డ్ పర్సన్‌కి అట్రాక్ట్ అయ్యి ఉన్నా, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, అప్పుడు మీరు గనక ఈ పరిహారం చేశారు అంటే, ఈ పువ్వుని ఒక్కసారి వాసన చూపించారు వాళ్ళకి అంటే, పువ్వు మీద వాలే తుమ్మెదల జీవితాంతం మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు. ఇక పక్కన ఎంతటి అందగత్తె వచ్చినా కూడా చూడరు. మీరే జీవితం అనుకుంటారు. మీరే సర్వస్వం అనుకుంటారు. మీ మీద కొండంత ప్రేమ, ఆప్యాయతని చూపిస్తారు. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే. లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే. అంటే పెద్దగా గొడవలు గాదండి. మేము విడిపోయేంత, కొట్టుకునేంత కాదు. కాకపోతే ఎందుకో మాట అనుకుంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి చిరాకు పడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి ప్రశాంతత ఉండదు. అనుకునే వాళ్ళు కూడా ఇద్దరి అన్యోన్యత కోసం ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోవచ్చు. దీనివల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని కానీ, నష్టం కానీ ఉండదు. ఇక మీరు ఏం చేయాలి అంటే, ఒక పువ్వు తీసుకోవాలి. పారిజాత పువ్వు మీకు దొరికితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. క్షణంలో వాళ్ళు మీ వశమైపోతారు. దొరికితే పారిజాత పువ్వుని ప్రయత్నించండి. లేదంటే ఒక సంపెంగ పువ్వును ప్రయత్నించండి. 2 దొరకలేదంటే గులాబీ పూలు అందరికీ అందుబాటులో ఉంటాయి. అంటే సువాసనాభరితమైన పువ్వులు. గులాబీలు కూడా ఇప్పుడు హైబ్రిడ్ వచ్చాయి. అవి అసలు వాసన ఏముండవు. సెంటెడ్ గులాబీలు ఇలా ఉంటాయి. కొన్ని నాటు గులాబీలు ఉంటాయి. అవి చూడండి. అవి ట్రై చేయండి. సువాసనాభరితమైన ఒక పువ్వుని తీసుకోండి. పారిజాతం కానీ, సంపెంగ కానీ, గులాబీ పువ్వు కానీ. దాన్ని
మీరు చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకుని మీ పేరు ఒక 7 సార్లు చెప్పుకోండి. ఆ తర్వాత మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరినైతే అట్రాక్ట్ చేసుకోవాలి, ఎవరినైతే జీవితాంతం మీ చుట్టూ తిప్పుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు 7 సార్లు చెప్పుకోండి. చెప్పుకున్నాక ఈ పువ్వును గుప్పెట్లో పెట్టుకొని మీరు ఇక్కడ ఒక మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఓం హ్రూం స్వాహ, ఓం హ్రూం స్వాహ, ఓం హ్రూం స్వాహ. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఇలా 7 సార్లు మీ పేరు చెప్పుకొని, 7 సార్లు మీరు కోరుకున్న వ్యక్తి పేరు చెప్పుకొని, 7 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని, ఈ పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వుని మీరు కోరుకున్న వాళ్ళకి వాసన చూపించండి. వారు వాసన చూసేలా చెయ్యాలి. మరి ఎలా చేస్తారు, ఎంత తెలివిగా చేస్తారనేది మీ ఆలోచనకి సంబంధించిందది. ఎందుకంటే భార్యాభర్తలైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది చూడండి ఎంత సువాసన భరితంగా ఉందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఒకసారి చూడండి అంటే వాసన చూస్తే అయిపోయింది, ఇంకా మీ వశం అయిపోయినట్టే. ఇక మీకు కరిగిపోయి మీ ప్రేమకు దాసోహం అయినట్టే. జీవితాంతం ఇక మిమ్మల్ని వదిలి ఉండరు. ఇక ప్రేమికులు అయినా కూడా ఒకవేళ దూరంగా ఉన్నారో, మాట్లాడుకోవట్లేదు అంటే ఏదో ఒక కారణంతో పిలవండి. చూడాలనుందో, లేదా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనో, ఏదో ఒకటి. లేదా మీరు ఎవరినైనా వన్ సైడ్ ఇష్టపడుతున్నారు, వాళ్ళని మాట్లాడాలి అని మీరే అడగండి, మీట్ అవ్వాలి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఈ పువ్వుని ఇలా ఈ మంత్రం చెప్పుకొని ముందుగానే ఇంట్లోనే అంత సిద్ధం చేసుకుని అలా చేతిలో పట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇవ్వండి. ఈ పువ్వు చూడు ఎంత బాగుంది, వాసన చూడు ఎంత బాగుందో అన్నట్లు మాటల్లో పెట్టి వాళ్ళు వాసన చూసేటట్టు చెయ్యండి, స్మెల్ చూసేటట్టు చెయ్యండి. ఇక వాళ్ళు మీరు 100% మీకు వశమవుతారు, మిమ్మల్ని ఇష్టపడతారు, మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు. ఇదైతే అప్పటికప్పుడే జరుగుతుందండి. ఇదైతే 100కి 110% కూడా జరిగి తీరుతుంది. మరి ఒకవేళ కొంతమంది ఏంటి అంటే చెప్పుడు మాటలు ఎక్కువ వింటూ ఉంటారు, ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. అలాంటి వాళ్ళు అంత త్వరగా కరగరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 2-3 సార్లు ఈ ప్రయోగం చేయటానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఈ భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ ఏంటంటే, భార్యాభర్తలకైతే కుటుంబ సభ్యులు, ప్రేమికులకైతే మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ ఇట్లా చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు కొన్ని రోజులు పనిచేస్తాయి. అలాంటప్పుడు 2-3 సార్లు మీరు ఇలా చేయండి. ఆ తర్వాత ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ మాటలన్నవి పని చెయ్యవు. ఇంకా ఎప్పుడు చెయ్యాలి అంటే మీరు ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాళ్ళని కలుస్తామన్నప్పుడు చేసుకోండి. ఇక ఇది ఒక మంత్రానికి సంబంధించింది కాబట్టి పీరియడ్స్‌లో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి. మీరు ఇలా చేసుకొని మీకిష్టమైన వాళ్ళని మీ చుట్టూ మీ జీవితాంతం తిప్పుకోండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి మీ లైఫ్ పార్ట్నర్‌తో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.